మంథా తుపాన్ విజయవాడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తగా పాలు, మెడిసిన్స్, కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పటమట రైతు బజార్లో కూరగాయలు మొత్తం అయిపోయాయి. తుపాన్ నేపథ్యంలో కూరగాయలను విపరీతంగా కొనుగోలు చేశారు. మరికొంతమంది వెనుదిరుగుతున్నారు. తుపాను ప్రభావంతో కూరగాయల మార్కెట్లలో రద్దీ నెలకొంది. మంథా తుపాను ప్రభావం కూరగాయలపై పడింది. తుపాన్ వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లతో పాటు కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పప్పులు, వంట నూనెలు, టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. విపరీతంగా కూరగాయలు కొనుగోలు చేయడంతో రైతు బజార్ మొత్తం ఖాళీ అయిపోయింది. కృష్ణా జిల్లా కలెక్టర్ 3 రోజుల పాటు తుపాను హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలు ముందస్తుగా కూరగాయల్ని కొనుగోలు చేశారు. దీంతో కూరగాయల ధరల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. కిలో టమాటో 38, పచ్చిమిర్చి 45, క్యారెట్ 70, బీట్రూట్ 45 రూపాయలు పలుకుతోంది. ఇదంతా హోల్సేల్ మార్కెట్లో. రిటైల్లో అయితే దీనికి భిన్నంగా రేట్లున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి ఉంది. తుపాను ప్రభావం మరో 3 రోజుల పాటు ఉన్నందున కూరగాయలు దొరకడం కష్టమే అంటోంది మార్కెట్ యాజమాన్యం. ఆకుకూరలకు మాత్రం ఎక్కువ శాతం ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని అంటున్నారు. బెంగళూరు నుంచి వచ్చే టమాటా ట్రాన్స్పోర్ట్కు ఇబ్బంది లేకపోవడంతో కొరత లేకుండా మార్కెట్లో నిలువ ఉంది. టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వంకాయలు వీటిని ఎక్కువ శాతం కొనుగోలు చేస్తున్నారు. తుపాను ప్రభావంతో ముందస్తుగానే కూరగాయలు తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నామని ప్రజలు చెబుతున్నారు. ఈ తుఫాను ప్రభావంతో అందరూ కూడా ఏంటంటే ఈ 3 రోజులు తుఫానుకి ఎలర్ట్గా ఉండాలి, ఎవరు కూడా బయటికి వెళ్ళరాదన్న ఉద్దేశంతో వినియోగదారులందరూ కూడా ఈ 3 రోజులు సరిపడా కూరగాయలు తెచ్చుకొని అందుబాటులో బయటికి వెళ్ళకోకుండా ఈ 3 రోజులకి వినియోగించుకునే విధంగా ఉండాలని చెప్పేసి వినియోగదారులందరూ కూడా నిన్న ఆదివారం కావడం వల్ల మామూలుగానే రద్దీగా ఉంటుంది రైతు బజారు. అలాగే ఈరోజు కూడా రద్దీగానే ఉంది. ఎరవల్స్ కూడా ఈరోజు వచ్చినాయి, బాగానే వచ్చినవి. వచ్చిన ఎరవల్స్ కూడా వస్తూ ఉన్నవి, అయిపోతూ ఉన్నాయి. వినియోగదారులు కూడా నేను గ్రహించినది ఏంటంటే కావాల్సిన దానికన్నా కూడా అధికంగా కొనుగోలు చేయడం వల్ల కొంచెం ఎరవల్ అనేది ప్రాబ్లంగా ఉంది. ప్రస్తుతానికైతే కొన్ని రకాల కూరగాయలు అందుబాటులోనే ఉన్నవి. టమాటా కూడా ముఖ్యమైన టమాటా, పచ్చిమిర్చి అనేది లేదు కానీ టమాటా అనేది ముఖ్యంగా బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయలు ముఖ్యమైన కూరగాయలన్నీ కూడా ప్రస్తుతానికి వినియోగదారులకు అందుబాటులో ఉన్నవి. మార్కెట్లో కూరగాయలు అన్నీ అయిపోయినాయి, పొద్దునే బిగిన అయిపోయినాయి. పొద్దున వచ్చేసారు జనాలు అంటున్నారు. అది ఇంక కారణం ఏముంది? అంతేగా ముందు జాగ్రత్త. తుఫాన్ ఎలక్ట్ వల్ల ముందు జాగ్రత్త, త్వరగా కొనుక్కెళ్ళిపోయింది. రేపైనా ఏదైనా 11-12 లోపు వస్తేనే ఉంటాయేమో, తర్వాత ఉండవు. అదే తుఫాన్ వల్లే అని ముందుగానే తీసుకెళ్తాం. రేట్స్ కొంచెం హెవీగానే ఉన్నాయండి. ఏ మార్కెట్లోనూ ప్రజెంట్ ఎక్కడా లేవు. మార్కెట్లో ఇక్కడే కొంచెం కనబడుతుంది కానీ అన్ని మార్కెట్లు కొంచెం క్లోజ్ అయిపోయినట్టుంది. వర్షం దాని ఎఫెక్ట్ ఏం తీసుకోవట్లేదు. రేట్స్ మామూలుగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అన్ని రెగ్యులర్గా ఎలాగో అలా కొనగలను, ఎక్కువ డిమాండ్గా ఏం చేసుకోవట్లేదు.